రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5 ఖచ్చితంగా నెంబర్ 1 మూవీ. వెంకీ మామ మార్క్ అయితే పడింది. అనిల్ రావుపూడి మార్క్ నిజంగా అనిల్ రావుపూడి అయితే మాటలో చెప్తున్నానండి, అసలు బ్యాక్ టు బ్యాక్ హిట్లేండి. వరుస పెట్టి అందరూ కూడా 10 నిమిషాలు కూడా కూర్చొనే వాళ్ళ థియేటర్ మొత్తం కూడా అల్లకల్లోలం అయింది. నిజంగా వెంకీ మామ సాంగ్ అయితే బేపత్ని చూపించారు. ఇక రమణ గోగుల్ గారి సాంగ్ చూడాలి. ఆ గోదావరి గట్టు అన్నప్పుడు అందరూ కూడా చైర్లెక్కి మాది గట్టే అన్నట్టుగా ఊగుతున్నారు. అయ్యా మొత్తం కూడా ఏమవుతారో చైర్లు మొత్తం పాడైపోయి ఉంటాయి లోపల. అంత దారుణమైన క్రియేషన్ అయితే కనబడింది నాకైతే. బుల్లిరాజ్ క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసాడు. నిజంగా థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. నిజంగా మొత్తం స్టోరీ చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోద్ది. కొన్ని డైలాగులు చెప్తా. ఫ్యామిలీకి జరిగే సినారియోస్ మొత్తం కూడా సింక్ అయినాయి. ఏంటంటే మన రియల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్, ఒక భార్య ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే వచ్చే ప్రెస్టేషన్ మొత్తం కూడా కళ్ళకి కట్టి చూపించాడు. చాలా మంది ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి, గుళ్ళోనో బళ్ళలోనో చెట్లలోనో పొదల్లోనో ఎక్కడో ఒక లవ్ స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లవ్ స్టోరీని ఏదో గొప్ప కింద ఫ్యామిలీలో చెప్పామనుకోండి, పెళ్లిన తర్వాత వినేటప్పుడు ప్రశాంతంగా వింటారు. విన్న తర్వాత అమ్మోర్లా మారి మీ మీద ఉంటారు రోజు ఫినిషులు పెట్టి. కాబట్టి అది ఎప్పుడు కూడా చెయ్యొద్దు. ఈ సినిమా చూసి చాలా మంది నేర్చుకుంటారు, చాలా మంది బాధపడే వరకు కొంచెం విముక్తి కలుగుతుంది. అంటే ఫ్యామిలీ మెసేజ్, ఇంకేమైనా మెసేజ్? ఫుల్ ఫ్యామిలీ మెసేజ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సీఎం నరేష్ క్యారెక్టర్ కానీ వీటీవీ గణేష్ చాలా బాగుంది, చాలా బాగుంది. అలా ఇంట్లో చెప్పాలంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్ హైలైట్. మొత్తం మూవీకి ప్రాణం పోసారు. కోట శ్రీనివాస్, బాబుమోహన్ క్యారెక్టర్ లెక్క అంటున్నారు. చూసినని చెప్పి కూడా నిజంగా మెయిన్ హీరోయిన్ అయితే బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది జనాలు. ఐశ్వర్య రాయ్ చూసినప్పుడేమో సౌందర్యాన్ని గుర్తు చేసింది. నిజంగా ఎంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారండి వీళ్ళిద్దరికి. ఐశ్వర్య రాయ్ చూసినని చెప్పి కూడా ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు గుర్తొస్తుంది. అంత ఫ్యామిలీ న్యాచురాలిటీ. సంక్రాంతి ముగ్గులు కానీ మొదలెడితే ఆ కల్లాపులు, ముగ్గులు, ఆ వాతావరణం, పల్లెటూరులో పడే మంచు సినారియోస్ మొత్తం కూడా మనకు చాలా దగ్గర లైఫ్ లో మన దగ్గరగా చూపించిన సినిమా ఈ సినిమా. అంత పర్సెంట్ 90% కామెడీ, 90% కామెడీ, 10% యాక్షన్ సిరీస్. ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలంటే సినిమాకి వచ్చేయాలి. ఖచ్చితంగా అందరూ సినిమాకి వచ్చి చాలా హ్యాపీగా వెళ్తారు. ఫ్యామిలీతో వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేసి వెళ్ళే సినిమా. మీ సార్ కాదు మేడం కానీ గుర్తుకొచ్చారా ఈ మూవీ చూసి? మీ సార్ కాదు మేడం కాదు, మీ గురువు గారు నా లైఫ్ గుర్తొచ్చింది. నేను కూడా అప్పుడు గవ్వ రివీల్ చేసి కొన్ని లవ్. ఆ తర్వాత వచ్చిన టార్చర్ మొత్తం కూడా నాకు ఈ సినిమా చూసి రియలైజ్ అయ్యా, అరే నిజంగా చెప్పకుండా ఉంటే బాగుండేది. కొంచెం గొడవ పడే ఫ్యామిలీని మళ్ళీ సర్దుబాటు అవుతాయి అనుకోవచ్చు. అవుతాయి. ఇవి ప్రతి లైఫ్ లో జరిగే వాళ్ళ లైఫ్ లోనే అనుకొని చాలా మంది ఇండివిజువల్ ఫీల్ అవుతా ఉంటారు. సైకలాజికల్ గా, మెంటల్ గా నా మొగుడు ఒక్కడే ఇలా చేశాడా వేరే వాళ్ళ అమ్మాయిలతో, అప్పట్లో లవ్ ట్రాక్లు నడిపాడా అని ఫీల్ అయ్యే వాళ్ళకి గుడ్ మెసేజ్ ఏంటంటే అందరి లైఫ్ లో కూడా ఇలా జరుగుతాయని సాంగ్స్ ఓవరాల్ గుడ్. అట్లా గోదావరి గట్టు సాంగ్ చెప్పాను కదా, అల్టిమేట్. సినిమాలో మొత్తం విజిల్స్ పడి దత్తరిల్లింది. థియేటర్ మొత్తం కూడా దత్తరిల్లింది 2 సాంగ్స్ కి. వెంకీ మామ పాడిన సాంగ్ కి, గోదావరి గట్టు సాంగ్. మీ టీచర్స్ గుర్తుకొచ్చారంటారా? ఎవరు మీ టీచర్సా? గుర్తొచ్చారు. మా టీచర్సే కదా, మా వైఫ్ గుర్తొచ్చింది. ఆ టార్చర్ నేను కూడా అనుభవించాను. నేను కూడా చాలా మందికి ఇది రాకముందే చెప్పాను. కొత్తగా పెళ్లి అయ్యే వాళ్ళకి, అరే మీ ఫ్లాష్ బ్యాక్ లు మీ పిల్లలకి చెప్పకండి రా, చెప్తే తర్వాత దాని సిచ్యువేషన్ ఎలా ఉంటాయో మీకు తెలియదు అని చాలా మంది చెప్పి అదే ఇక్కడ క్రియేట్ అయింది.